క్రైస్తలో యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈరోజు మదర్స్ డే కదా. సో మదర్స్ డే సందర్భంగా తల్లి యొక్క ప్రేమ ఎలాంటిది, తల్లి ఏ విధంగా తన బిడ్డలను ప్రయోజకులుగా చేయడానికి తను పడుతున్న కృషి కొన్ని నిమిషాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నిజంగా తల్లి దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వరం. ఆ తల్లి స్థానంలో మరి ఇంకెవ్వరిని పెట్టలేము. అందుకనే దేవుడు కూడా ఏమంటాడంటే తల్లి యొక్క ప్రేమను వివరించడానికి, అలాగే దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో వివరించడానికి తల్లి యొక్క ప్రేమను ఆయన మనకి ఉదాహరణగా చెప్తూ ఉంటాడు. ఒక తల్లి మనం ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని. అంటే ఆ తల్లి యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో తల్లి ప్రేమల గురించి తన యొక్క ప్రేమను వివరిస్తూ తల్లి ప్రేమలా నేను ప్రేమిస్తాను అని చెప్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క మరి కృప ఎంత గొప్పగా మన మీద ఉంది. తల్లిని దేవుడు మనకి ఇచ్చాడు, మనకి ఇంకా తల్లి ఉన్నారు అంటే అది కేవలం దేవుని యొక్క కృప, అది ఆయన అనుగ్రహించిన గొప్ప వరం. తల్లి అనే పదానికి మానవ జీవితంలో మాత్రమే కాదు, పక్షుల్లో కూడా తల్లి తన ప్రేమను చాలా చక్కగా వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఆ పిల్లల్ని అక్కడ పెట్టినప్పుడు తల్లి చాలా దూరం వెళ్ళి ఆ పక్షులకి ఆహారం సేకరించి అది లోపల మింగేసి మళ్ళా ఆ బిడ్డకి పెట్టేటప్పుడు లోపల నుండి బయటకు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి సేకరిస్తూ ఉంటారు. అలాగే జంతువులు కూడా చూడండి, అవి అలాగే చేస్తూ ఉంటాయి. సో అంటే జంతువుల్లో చూసిన, పక్షుల్లో చూచిన, ఒక మనిషిలో చూచిన తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదు. దేవుని తర్వాత ఉన్నది తల్లి ప్రేమ మాత్రమే. సో ఆ తల్లి యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే తల్లిని మనము ఎంత తనకి మనం కృతజ్ఞతలు చెప్పినా తను చూపించిన ప్రేమకు మనం ఇచ్చే కృతజ్ఞతలు, మనం చూపించే ప్రేమ సరిపోదని చెప్పాలి. మనం పుట్టినప్పటి నుండి కూడా మన గురించి ఎంతో, అసలు తల్లి కడుపులో ఉన్న బిడ్డ మొదలుకొని పుట్టి వాడు పెరిగి వాడు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళు అయినా ఆ తల్లి ప్రేమ ఆ బిడ్డల మీద ఉంటూనే ఉంటుంది. ఈవెన్ గర్భం దాల్చినప్పుడు కూడా ఆ తల్లి ఆ బిడ్డ కొరకు చాలా శ్రమ పడుతుంది. కొంతమందికి ఆహారం పడదు, వాంతులు అయిపోతూ ఉంటాయి, చాలా బలహీనం అయిపోతూ ఉంటారు, చాలా నీరసం అయిపోతూ ఉంటారు. అయినా నాకెందుకులే ఈ బాధ అని అనుకోదు. ఆ తల్లి నాకు ఎంత శ్రమైనా పర్వాలేదు, నాకు బిడ్డ కావాలి అని చూస్తూ ఉంటారు. పుట్టిన తర్వాత కూడా తనకి ఎంత బలహీనమైన పాలిచ్చి ఆ బిడ్డని పెంచుతూ ఉంటారు. అంతేకాదు ఆ బిడ్డ యొక్క ప్రతి అవసరత కొరకు తల్లి ఎంతో శ్రమించి ఒక్కొక్కసారి భర్తను సరిగ్గా చూడకపోయినా ఆ తల్లి నడుము కట్టుకుని కష్టపడి పనిచేసి ఆ బిడ్డని పెంచి పెద్దవాళ్ళగా చేస్తూ ఉంటారు. అందుకనే ఏనుగంత తండ్రి ఉండే దానికన్నా తాటేటి బుట్టంత తల్లి ఉంటే చాలు అంటారు. సో అంటే ఒక అల్పమైనదిగా కనబడుతుంది, కానీ బిడ్డలను ప్రేమించి ఒక సంరక్షణలో వారిని పెంచడానికి, వారిని పోషించడానికి, వారి అవసరాలను తీర్చడానికి, వారిని చదివించడానికి ఎంతో కష్టపడుతుంది తల్లి. సో కాబట్టి తల్లి ప్రేమను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా, సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుని వాక్యము చెప్పబడిన మాట ఏంటి అంటే తల్లిని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదంట. ప్రతి విషయంలో కూడా వాళ్ళ అన్ని విషయాల్లో తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తల్లి చెప్పే ప్రతి మాట కూడా ఎంతో విలువైనది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకించుకోవాలి. నా కుమారుడా, నా ఉపదేశాలు మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను అని చెప్పి అక్కడ సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు 8వ వచనంలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉన్నవి.
మనకు వాళ్ళు చెప్పే మాటలు మనం వాళ్ళు గద్దిస్తూ ఉన్నప్పుడు, మనం ఒక క్రమశిక్షణలో పెడుతూ ఉన్నప్పుడు మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనకి ఇష్టమైనట్టుగా మనం ఉండాలనుకుంటాం. అది రేపు రోజున అది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి పెడుతూ ఉంటుంది. అందుకని తల్లి బిడ్డలను గద్దిస్తూ ఉంటుంది, క్రమశిక్షణలో పెడుతూ ఉంటుంది. మరి తల్లి చెప్పే బోధనను త్రోసివేయద్దు. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ యొక్క కంఠమునకు హారములై ఉన్నది. ఎంతో విలువైన హారం మనం పెట్టుకుని ఎంతో సంతోషిస్తూ ఉంటాం. తల్లి మాటలు అలాంటి విలువైనవి అంటాం. సో తల్లిని మనం ఎప్పుడు కూడా తల్లిని గౌరవిస్తూ ఉండాలి. అందుకనే సొలొమోను మహారాజు తన తల్లి తన దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే తన ఒక రాజసింహాసనం మీద కూర్చుని ఉన్నప్పటికీ తన లేచి తల్లికి సింహాసనం ఇస్తాడనమాట. ఒక రాజు అయింది కూడా అంటే తల్లి యొక్క విలువను గ్రహించిన వారు, తల్లి యొక్క మాటలు మనం జాగ్రత్తగా వింటాం. ఎందుకంటే తల్లి మనల్ని ప్రయోజకులుగా చేస్తూ ఉంటుంది, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వస్తూ ఉంటుంది, భక్తి విశ్వాసం మనకు నేర్పిస్తూ ఉంటుంది, మన మంచి క్రమశిక్షణలో మనల్ని నింపుతూ ఉంటుంది, ఒక నీతి మార్గంలో మనం నడిపిస్తూ ఉంటుంది. తల్లి యొక్క మాట మనం విని జాగ్రత్తగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు మన సృష్టికర్త అయిన దేవునికి మనం ఇష్టలుగా ఉంటాము. సమాజంలో ఒక మంచి పేరును మనము సంపాదించుకుంటూ ఉంటాం. కాబట్టి తల్లి మాటలు ఎప్పుడు కూడా త్రోసివేయొద్దు. అవి మీ తలకు సొగసైన మాలిక, కంఠమునకు విలువైన హారము లాంటివి. మాట చాలా శక్తివంతమైనది. ఒక మాట మనల్ని గుండెల్లో గుచ్చుకుని నాశనం అయిపోయేటట్టుగా చేస్తుంది, మన యొక్క ప్రాణం తీసేటట్టుగా కూడా చేస్తూ ఉంటుంది మాటే. కానీ అదే కొన్ని మాటలు, మృదువైన మాటలు మనం చూసినట్లయితే ఆ మాటలు మనల్ని నాశనానికి తీసుకెళ్ళవు, మనం క్షీణింపచేయవు, కానీ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి, మనల్ని బలపరుస్తూ ఉంటాయి, మనల్ని మంచి సాధనాలుగా తయారు చేస్తూ ఉంటాయి. మనం ఈ రోజున చాలా చక్కగా అందరం కూడా మరి ఎలక్ట్రిసిటీ మనం వాడుతూ ఉన్నాం. మంచి బల్బులు, రకరకాల బల్బులన్నీ మనం వాడుతూ ఉన్నాం. అంతకుముందు మనకు బల్బులు అలాంటివి ఏమీ లేని టైంలో మనము చిన్న చిన్న దీపాలు పెట్టుకుని వెలిగించుకుని ఆ దీపాల దగ్గరే చదువుకోవడం, దీపాల దగ్గరే ఉండడం జరుగుతూ ఉండేది. కానీ ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఒక పనికి రాని వానిగా ఆ స్కూల్లో నుంచి బయటికి పంపబడినప్పటికీ తల్లి యొక్క మాటల వలన తను చాలా ప్రయోజకునిగా అయ్యాడు. ఆయనే థామస్ ఎడిసన్. ఆయన గురించి మనం విన్న విషయం ఏంటి అంటే, స్కూల్లోనికి ఆయన పంపించినప్పుడు స్కూల్లో వాళ్ళు ఏమని చెప్పారు అంటే, ఒక లెటరు రాసి ఆ తల్లికి అంటే ఆ ఎడిసన్కి ఇచ్చి, ఇది మీ అమ్మకి ఇచ్చేయి, మీ అమ్మని మాత్రమే చదవను అని చెప్పేసి అన్నారంట. అని అంటే ఆ ఉత్తరం రాసి ఆ కుమారునికి ఇచ్చి పంపిస్తారు, ఎడిసన్కి ఇచ్చి పంపిస్తారు. ఆ తల్లి ఆ ఉత్తరాన్ని తీసుకుంటుంది, ఆ ఉత్తరాన్ని చదువుకుంటుంది. వచ్చేటప్పుడు కూడా ఆ తల్లి ఆ బిడ్డడు వచ్చి, అమ్మ నిన్ను మాత్రమే చదవమన్నారు ఈ ఉత్తరము, ఏమవుతుందమ్మా ఇందులోనూ అనేసి అంటే ఆ తల్లి చాలా చక్కగా ఆ కుమారునికి చెప్తాను అనమాట. ఏమనంటే, నీవు చాలా గొప్ప మేధావి అంట, నీకు చెప్పే టీచర్స్, నీకు చెప్పగలిగిన టీచర్స్ ఆ స్కూల్లో ఎవ్వరు లేరట, అందుకని నన్నే నీకు నేర్పమని చెప్పారు అని చెప్పి ఆ తల్లి ఆ ఉత్తరాన్ని గట్టిగా కన్నీటితో ఏడుస్తూ చదివి వినిపిస్తుంది ఆ కుమారునికి. అయితే ఆ కుమారుడికి ఆ లోపల ఉన్న విషయాలు ఏమీ తెలియదు, కానీ అమ్మ చెప్పిన మాటలు విన్నాడు. విని ఓహో ఈ విధంగా రాశారా అనుకున్నాడు అన్నాడు. అయితే ఆ తల్లి తన యొక్క మాటల ద్వారా తను ఎంతో ప్రోత్సాహపరిచింది. ఆ తల్లి నిజానికి చెప్పాలంటే ఆ ఉత్తరంలో రాయబడిన మాట ఏంటి అంటే, నీ కుమారుడికి దేనికి నీ పనికిరాడు, నీ కుమారునికి చదువు రాదు, నీ కుమారుడు మానసికంగా బలహీనంగా ఉన్నవాడు, మేము అతనికి చెప్పలేకపోతున్నాం, అతను నేర్పించలేకపోతున్నాం, కాబట్టి మేము స్కూల్ నుంచి తనని బహిష్కరిస్తూ ఉన్నాం, నువ్వేదో చేసుకో అన్నట్టుగా అందులో రాసి ఉంది. టీచరు రాసిన లెటర్ అది. అయితే ఆ తల్లి ఆ విషయం ఆ బిడ్డకి చెప్పలేదు. నువ్వు చాలా మేధావు అంట, నువ్వు అక్కడ నీకు చెప్పగలిగిన టీచర్స్ ఎవరో అక్కడ లేరంట అనేసి ఆ తల్లి చెప్పినప్పుడు ఆ కుమారుడు నమ్మాడు. అయితే ఆ తల్లి తన్ని
ప్రోత్సహిస్తూ వచ్చింది. ఆ తల్లి అనేక విధాలుగా ఎలాగ తనకి అంటే జ్ఞానోదయం కావాలో ఎలాగ ఒక అంటే చెప్పాలి అంటే ఆ బలుపును మొట్టమొదటి కనుగొన్నది ఆయనే. ఈ రోజున మనం అందరం కూడా ఎంత వెలుతురు చూస్తూ ఉన్నాం, ఎంత కాంతిని మనం అనుభవిస్తూ ఉన్నాము. స్కూల్ అయితే ఆయన నెట్టివేసింది, బహిష్కరించింది, నువ్వు పనికి రాని వాడవని తోసేసింది. కానీ ఆ తల్లి తన యొక్క మాటలు, ఆ మాటలో సృజనాత్మక శక్తి ఉంది. ఆ తల్లి యొక్క మాటలు ఎంతో ఆదరించేవి, ధైర్యపరిచేవి, ప్రోత్సహించే మాటలు ఆ తల్లి తనకు నేర్పిస్తూ వచ్చింది, చెప్తూ వచ్చింది. కాబట్టే తను ఆ శతాబ్దానికి ఒక గొప్ప వ్యక్తిగా, లోకానికి అంటే చీకటిగా ఉన్న ఆ టైంలో ఈ వెలుతురును తీసుకొచ్చిన వ్యక్తిగా, ఒక ప్రభావితమైన వ్యక్తిగా, ప్రాముఖ్యమైన వ్యక్తిగా, లోకమందరూ కూడా గుర్తించే వ్యక్తిగా ఆ తల్లి ఆ యొక్క థామస్ ఎడిసన్ని తయారు చేసింది. అంటే ఒకసారి ఆలోచించండి, తల్లి వెనకాల గుండె లోతుల్లో కన్నీరు ఉంది, వేదన ఉంది, స్కూల్ నుంచి బహిష్కరించబడ్డాడు, తనకేమీ అర్థం కావట్లేదు, ఏం చెప్పినా తను గ్రహించలేకపోతూ ఉన్నాడు, ఇక పనికి రాడు అని వాడు ముద్రేసి పంపించేసిన బిడ్డని ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా, ప్రపంచంలో తన గురించి చెప్పుకునే విధంగా ఆ తల్లి తను మలిచింది. అంటే తల్లి యొక్క మాటలు బిడ్డలను ఎంత ప్రోత్సహిస్తాయో అర్థం చేసుకోనండి. ఒక్కొక్కసారి తల్లి గద్దించవచ్చు, ఒక్కొక్కసారి తల్లి మందలించవచ్చు, ఒక దెబ్బేయచ్చు. కానీ అది ఎందుకు అంటే మనల్ని ప్రయోజకులుగా చేయడానికి, మనం ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎదగడానికి, మిగిలిన వారికంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి తెలియని విషయాలు మనకు తెలియచేయాలని, మనం ఒక ఉన్నతమైన స్థాయిలోనికి మనం ఎదగాలని, వాళ్ళు ఎక్కలేనంత ఎత్తైన స్థానంలో మన బిడ్డలను పెట్టాలి అనే ఆశతో తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. తల్లి యొక్క ప్రయాసను మనం ఎప్పుడైనా అర్థం చేసుకుంటూ ఉన్నామా? తల్లి గద్దించిందని చెప్పి కోపపడుతూ ఉన్నాం. ఈ రోజుల్లో యవన బిడ్డలు చాలా ఎక్కువగా చాలా డీప్గా థింక్ చేసేస్తున్నారు. ఒక మాట గద్దించడానికి అవకాశం ఉండట్లేదు, వెంటనే ఇరిటేట్ అయిపోతూ ఉన్నారు, వెంటనే వాళ్ళ యొక్క రియాక్షన్ వేరే విధంగా ఉంటూ ఉంది. కాబట్టి నేను చేతులెత్తి నేను మనవి చేస్తూ ఉన్నాను, ఎవరి కుమారులారా, ఎవరి కుమార్తెలారా, తల్లి ప్రేమను అర్థం చేసుకోండి. తల్లి మీకోసమే ఎంత ప్రయాసపడిందో మీకు తెలుసు. ఒక్కొక్కసారి నాన్న దగ్గర డబ్బులు ఉండవు, అప్పుడు తల్లి ఎంత ప్రయాసపడి కష్టపడి మీ బర్త్డేకి బట్టలు కావాలన్నా ఏం కావాలన్నా తల్లి ఎంత ప్రయాసపడి, మీరు బాధపడకూడదని తను తిన్నా తినకపోయినా తన కడుపు కట్టుకుని బిడ్డల కొరకు తల్లి ఎంతో ప్రయాసపడుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి తల్లిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి మాటలు మనం ఎప్పుడు కూడా అవి చాలా మన కంఠానికి హారాలుగా ఉన్నవి అనే విషయాన్ని గ్రహింటే ఒక విలువనిచ్చేది, ప్రయోజకులుగా చేసే విధంగా తల్లి యొక్క మాటలు ఉంటాయి. గద్దించిన ఆ గద్దింపులో ప్రేమే కనబడుతూ ఉంది. ఆ గద్దింపు ఏంటి అంటే మీకు ప్రయోజకులు అవ్వాలని, మీరు ఉన్నతమైన స్థాయిలో మిమ్మల్ని చూడాలని తల్లి ఆశపడుతూ ఉంటుంది. కాబట్టి తల్లి మాటలు త్రోసివేయద్దు. కొంతమంది తెలియక తల్లిని విసర్జిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, చాలా భయంకరంగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు, ఇతరులకు చెప్తూ ఉంటారు, మా అమ్మ నన్ను ఎప్పుడు తిడతానే ఉంటుందని. మీరు ఆ తిట్టులో, ఆ గద్దింపులో ఉన్న ప్రేమను మనం అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరి కుమారులారా, ఎవరి కుమార్తెలారా, అలాగే మరి ప్రతి ఒక్కరూ కూడా మన పెద్దవాళ్ళు అయినప్పటికీ తల్లి స్థానం తల్లిదే. ఆ తల్లి స్థానంలో ఎవరిని కూడా మనము ఉంచలేము. ఆ తల్లి ప్రేమ అంత గొప్ప ప్రేమ. దేవుడు తన ప్రేమను తల్లి ప్రేమతో పోల్చి చెబుతూ ఉన్నారు అంటే ఎంత ప్రేమో తల్లి విషయంలో మనం ఆలోచన చేయాలి. మరి తెలియక తల్లిని దూరం చేస్తూ ఉంటారు, మరి ఇంట్లో ఉంచుకోకుండా మరి దూరంగా ఆశ్రమాల నాటిలోనే పెడుతూ ఉంటారు. కానీ తల్లి ప్రేమ మనల్ని ఎంతవరకు అంటే మనము ఆ తల్లి వృద్ధాప్యం వచ్చి తన ప్రాణం పోతున్నప్పటికీ మన బిడ్డల కొరకు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి తల్లి
బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నట్లుగానే బిడ్డలు కూడా తల్లి యొక్క క్షేమం కొరకు తల్లి విషయంలో ఆలోచించేవారిగా, తల్లిని గౌరవించేవారిగా, తల్లిని మరి ఇతరులకు ఒక మాదిరికరంగా నా తల్లి నన్ను ఎంత ఈ స్థితిలోనికి నేను రాగలిగాను అంటే కేవలం నా తల్లి నన్ను ప్రేమించి నన్ను ప్రోత్సహించి ఈ విధంగా నన్ను తీసుకొచ్చిందని గుర్తించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ మదర్స్ డే. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యెహోవానికి స్తోత్రాలు. చాలాసార్లు ప్రభువా మేము మాకు ఇష్టమైన రీతిలో నాయన బిడ్డలు ఉండాలని ఆశపడినప్పుడు తల్లి ఎంతో క్రమశిక్షణతో నాయన మీ యొక్క త్రోవలో మీ భయభక్తులు కలిగి ఉండేటట్టుగా మీ నీతి మార్గాలు అనుసరించి నడిచేటట్టుగా బిడ్డలను క్రమశిక్షణలోనికి పెడుతూ ఉన్నప్పుడు నాయన బిడ్డలు తల్లి యొక్క ప్రేమను నాయన తల్లి గుండె లోతుల్లో నుంచి వచ్చుచున్న ప్రేమ, నిస్వార్థమైన ప్రేమను ప్రభా తను హరించుకుపోతూ ఉన్న తన బిడ్డలు ఎంతో క్షేమంగా ఉండాలని, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని తను చూపించే ఆ ప్రేమను వారు అర్థం చేసుకోవడానికి ప్రతి యవన కుమారుడు, ప్రతి యవన కుమార్తె, ప్రతి నాయన ఏ తల్లికి ఏ వయసు బిడ్డలు ఉన్నప్పటికీ ఆ వయసులో ఉన్న బిడ్డలు తల్లి ప్రేమను అర్థం చేసుకోవడానికి నీ కృప మెండుగా వారికి అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ.